ఏమన్నారండి బ్రహ్మరెడ్డి గారు? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది స్పీకర్ గారో లేకుంటే ముఖ్యమంత్రి గారో ఉప ముఖ్యమంత్రి గారో కాదు, జనం ఇవ్వాలా. ఈ రోజు జనమే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా, మరి మీరు ప్రతిపక్ష నాయకుడిగా రోడ్డు మీద ఎలా తిరుగుతున్నారు? అసెంబ్లీకి రావాలి అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. మరి ఆ హోదా మీకు లేనప్పుడు మీరు రోడ్ల మీద తిరిగి నేను ప్రతిపక్ష నాయకుడిని మాజీ సీఎం గా తిరుగుతున్నారేమో. మాజీ సీఎం గా బ్రహ్మనాయుడు గారు కాదు, ఒకటే బ్రహ్మరెడ్డి గారు, మీరు మాజీ సీఎం అయినా రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు మీరు తప్ప ఇంకెవరున్నారు? మీరు తప్ప ఇంకెవరు ఆల్టర్నేట్ ఉన్నారా? లేరు. ఈ రోజు వైసీపీ తప్ప ఆల్టర్నేట్ పార్టీ లేరు. రమేష్ గారు మీరు ఇందాక మాట్లాడారు కదా. ఆల్టర్నేట్ పార్టీ లేనప్పుడు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత గల ఎక్స్ సీఎం గా, ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా ఈ రాష్ట్రంలో అవకతవకలు జరిగితే, మెగా డిఎస్సీలో అవినీతి జరిగితే, నిజంగా ఉద్యోగాలు అమ్ముకుంటే వచ్చి ప్రశ్నించండి. ఈ రోజు ఓకే బ్రహ్మరెడ్డి గారు, రాష్ట్రం అంతా మీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారు. మీరు రారు. ఓకే, మీరు రారు, మీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మీరు రారు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రారు? వాళ్ళకు కూడా ప్రతిపక్ష హోదా కావాలా? వాళ్ళు కూడా గతంలో ఎక్స్ సీఎం గా పనిచేశారా? మిగతా 10 మంది ఎమ్మెల్యేలన్నా వచ్చి మా నియోజకవర్గాల్లో మా దగ్గర 100 మంది 200 మంది డిఎస్సీకి అప్లై చేశారు, వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి రావాల్సిన ఉద్యోగాలని గౌరవ లోకేష్ గారు అమ్మేసుకున్నారు అని ఒక్క ఎమ్మెల్యే అయినా సరే వచ్చి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే ప్రతిపక్ష హోదా సమయం ఇవ్వట్లేదు కాబట్టి లేదు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలకైతే ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం ఇస్తారుగా, మాట్లాడాలిగా. ఎందుకు రాట్లా? జీతాలు అయితే తీసుకుంటున్నారు ప్రతి నెల టెన్షన్. అజయ్ గారు సరే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు చెప్పండి, మిగతా 10 మంది అయితే తీసుకుంటారుగా, అలవెన్సులు వాడుకుంటున్నారుగా, అన్ని చేస్తున్నారుగా. మరి అన్ని తీసుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి కనీసం ఒక్క నిమిషం మాట్లాడడానికి అంటే మీకు వచ్చింది. మీరు వస్తే కదా తెలిసేది. బ్రహ్మనాయుడు గారు మీరు వస్తే కదా తెలిసేది. బ్రహ్మనాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రావట్లేదు కానీ శాసన మండలికి వస్తుంది. ఈ మండలికి వచ్చేటువంటి క్రమంలో మండలిలో బలం కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనుకున్నటువంటి అంశం ఏంటంటే డిఎస్సి మీద గట్టిగా నిలదీస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వము ఇరకాటంలో పడేదానికి అవకాశం ఉంది అని అందరూ భావించినటువంటి అంశం. ఈ విషయం కూటమి ప్రభుత్వానికి అర్థమైంది. మండలిలో డిఎస్సి మీద చర్చ జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధిస్తుంది, దీనికి సమాధానం చెప్పలేము అని కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వచ్చి అచ్చెన్నాయుడిని రంగంలోకి దించింది. అచ్చెన్నాయుడు కావాలనే ఉద్దేశపూర్వకంగా బొత్స సత్యనారాయణని దద్దమ్మ అనేటువంటి పదాలని ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ట్రాప్ వేయటం, పొలిటికల్ ట్రాప్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు ట్రాప్ వేశాడు. ఆ మాటలు ఎమోషనల్ గా అతను బ్లాక్ మెయిల్ చేయడంతో ఇప్పుడు బొత్స సత్యనారాయణ అంత సీనియర్ పొలిటీషియన్ ఈ అంశాల వైపే మళ్ళీ ఆయన కూడా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యి ఆ అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు ఒక మాట మీద మాట అనుకున్నారు అనేటువంటి ఎవరు ఇది అచ్చెన్నాయుడు బొత్స సత్యనారాయణ మధ్య మాటకు మాట అనేటువంటి అంశం చర్చకి వెళ్ళింది తప్ప డిఎస్సి అనేటువంటి అంశం చర్చ లేకుండా చేయటంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో సక్సెస్ అయింది. ఒక్క నిమిషం ఈ విషయంలో ఇది శాసన మండలిలో జరిగినటువంటి శాసనసభలో ఇప్పుడు వరకు అనేక డిబేట్ లో నేను చెప్పాను, నారా లోకేష్ ఈ విద్యాశాఖ మంత్రిగా ఉండి దీనికి సమాధానం ఇవ్వటం లేదు, కనీసంగా అసెంబ్లీలో ఎవరు ఉండరు కాబట్టి అసెంబ్లీలో అయినా ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నేను కొన్ని సందర్భాల్లో కొన్ని డిబేట్ లో కూడా నా తరఫు నుంచి ప్రజల చెప్పాను. ఈ రోజున నారా లోకేష్ అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు, మాట్లాడారు. డిఎస్సికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ వాదనలు ఆయన చెప్పారు. ఇది మంచి పరిణామం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడా, కారు మంచి రమేష్ గారు అడుగుతున్నారు, ఈ పాయింట్ కాదు. ప్రజల్లో అనుమానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కన్సర్న్ మినిస్టర్ ఉంటుంది. అయితే ఎలాగో చెప్పలేదు, ఇప్పుడు ఈ రోజు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనే నారా లోకేష్ చెప్పినటువంటి దాంట్లోనే 36,000 మంది గ్రీవెన్స్ లో దీని మీద అనుమానాలకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు అడిగారు ఆల్రెడీ అభ్యర్థులే. దీనికి 11,500 మందికి గ్రీవెన్స్ లో మేము సమాధానం ఇచ్చాం ప్రభుత్వం అని చెప్పారు 1 to 1. ఇక్కడ అనుమానాలు లేవని ఎవ్వరికని అనడానికి లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు కాదు, అభ్యర్థుల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ రోజున నారా లోకేష్ మాట్లాడిన తర్వాత కూడా అనుమానాలేమి నివృత్తి కాలేదు, అది ప్రభుత్వ వాదన చెప్పారు ఆయన. ఈ ప్రభుత్వ విద్యాశాఖకు సంబంధించినటువంటి వాళ్లే
ఈ విధమైనటువంటి డిఎస్సి పరీక్షను నిర్వహించడం అనేటువంటిది మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయి, అదేం తప్పేం కాదు, మేము కూడా చేశామని అన్నారు. అది తప్ప ఉప్ప అనేటువంటిది భవిష్యత్తులో తేలేటువంటి అంశం. అదే విధంగా పరీక్షల నిర్వహణలో ఉన్నటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా నారా లోకేష్ చెప్పినటువంటి విషయం వాస్తవ దగ్గరగా లేనటువంటి అంశం. అనేకమైనటువంటి అనుమానాలు నారా లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అలాంటి అనుమానాలు నివృత్తి కానటువంటి అనుమానాలు ఇంకా ఉన్నాయి. ఈ విషయం ఎంత మేరకు వెళ్తుంది ఏంటి అనేటువంటి దాన్ని భవిష్యత్తులో చూడాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, కూటమి ఏం చేస్తుంది అని అంటే డిఎస్సిలో జరిగినటువంటి తప్పుల మీద పూర్తిగా సమాధానం అనేటువంటి అంశం కాకుండా ఏపీపీఎస్సీని రంగంలోకి దించి ఏపీపీఎస్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుంభకోణం జరిగింది, అక్రమాలు జరిగింది, నిజంగా జరిగినటువంటి మాట వాస్తవమే. దాన్ని దీనికి పోటీగా పెట్టి రేపు పొద్దున దాన్ని అసెంబ్లీలో చర్చిస్తాం, ఇంత అన్యాయం జరిగిందా అమ్మో అది ఇది అని చెప్పేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు రేపు అసెంబ్లీలో. సమయం లేదు కాబట్టి సంబంధించినటువంటి విషయంలో అసెంబ్లీలో దాంట్లో అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయి అనుమానాలు నివృత్తి చేసేటువంటి నారా లోకేష్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్, ధన్యవాదాలు అండి. చర్చలో పాల్గొందుకు సజ్జాజీ గారు, మరాబ్ సురేష్ గారు, కారుమంచి రమేష్ గారు, కృష్ణాయిల్ గారు.